సాయికి ఏమని చెప్పను? నా ఇంటిని కాపాడుకోవడానికి నేనిప్పుడు ఒక మంచి మనిషిని మోసం చేయబోతున్నానని. ఏమైంది రవిదాస్? ఏం లేదు సాయి. సరే, ఒక మాట చెప్పు. నువ్వు పని చేయడం ఎందుకు మానేశావు? సాయి, రోజంతా చంపాతో పాటే ఉండాల్సి వస్తుంది. ఆ కారణంగా పని చేయడానికి సమయం దొరకడం లేదు. అదీకాక సాయి, నాటకం ద్వారా చాలా ఆదాయం వస్తుంది కూడా. అంత డబ్బు నేను 4 నెలలు కష్టపడినా సంపాదించలేను. ఇప్పుడు ఎలాగూ డబ్బులు వస్తున్నాయిగా సాయి, ఇంకా నేను కష్టపడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నీకు సొంతగా సంపాదించుకునే యోగ్యత ఉంది. అలాంటప్పుడు వేరే వాళ్ల సంపాదన మీద ఆధారపడ్డం అంత మంచి విషయం కాదు కదా. ఇక చంపాకి తోడుగా ఉండే విషయం అంటావా? అందుకోసం వాళ్ళ అమ్మ ఉంది కదా. నువ్వు నీ పని మీద దృష్టి పెట్టు. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుందో అప్పుడు జీవితంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లని సునాయాసంగా ఎదుర్కోవచ్చు. సరేనా? సరే సాయి. రాముడు మీకు మేలు చేస్తాడు. నాటకాన్ని ప్రదర్శించడం లేక నాటకాన్ని చూడడం, దీనికంటే ఎంతో ముఖ్యమైన విషయం నాటకం వల్ల ఏదైనా నేర్చుకోవడం. నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నాటకం నుంచి నేర్చుకున్నావు. అలాగే నేను ఇది ఆశిస్తున్నాను. మిగతా వాళ్ళు కూడా మంచి కథల నుంచి, నాటకాల నుంచి, మంచి సాహిత్యం నుంచి మంచి నేర్చుకుంటారని. అది మీ జీవితాల్లో తప్పక ఉపయోగపడుతుందని.